ఇక్కడే ఉంది మీ మమ్మీ ఉంది మీ అమ్మమ్మ ఇక్కడే ఉండాలి. అమ్మా ఇదిగో అయిపోయింది అయిపోయింది. ఏం చేస్తున్నారు మీరు? అమ్మమ్మ నువ్వు బయట ఎండ వచ్చింది కదా అని చెప్పి ఇంకా మమ్మీ కాసేపు బయట తిప్పుతున్నారు. బయట పడుకోబెడదామంటే కోతులు వచ్చినాయి మార్నింగ్, అందుకని ఇంకా మమ్మీ కాసేపు అలా ఎత్తుకొని తిప్పుతున్నారు. రావు తల్లి, అమ్మో బయటకు వచ్చేసావా? బయట తీసుకొస్తే ఎంత హ్యాపీయో కదా నీకు. ఏ చిన్ను అరే అదే ఇంకేమే అరే అరే అవ్వా అరే అమ్మో తీసుకొచ్చేసావంట. అమ్మో ఎంత హుషారో బయట తీసుకొస్తే. హుషారమ్మా తల్లికి ఇష్టం, మహా ఇష్టం. చిన్నో ఆచలు వెళ్తున్నారా మీరు? బాబు పాప బాబా అంటుంది మా అమ్మ. బాబు అన్న మొన్న బయట పడుకోబెట్టినప్పుడు ఒకరోజు వాటి వైపు చూసో నవ్వుకుంటున్నాడు, చూసుకుంటున్నాడు. బాయ్ తల్లి. ఇంకా కాసేపు మమ్మీను బాబు ఇద్దరు ఆడుకున్నారు. ఇంకా ఆడుకున్న తర్వాత వాడికి నిద్ర వస్తుందని చెప్పి పడుకోబెట్టేసాము. ఇంకా మమ్మీ అయితే బట్టలు వాష్ చేస్తారు. ఇంకా ఈరోజు అయితే ఫాస్ట్గా చేసుకోవాలండి, ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళాలి, బాబుకి ఇంజక్షన్ చేయించాలి కదా. ఇంకా ఈలోపు నాన్న కూడా వచ్చేసారనమాట సెంటర్ నుంచి. వచ్చేటప్పుడు టిఫిన్ తీసుకొచ్చారు. ఇంట్లో టిఫిన్ వేసుకుంటే మళ్ళీ వంటకి లేట్ అయిపోతుందని చెప్పి టిఫిన్ కూడా బయట తీసుకురమ్మని చెప్పాము. ఇంకా నాన్న కూడా కత్తులు అవి నూరుకుంటున్నారు కాయలకి వెళ్ళడానికి. చూడండి కత్తి ఎలా నూరుతున్నారో. నేను ఎప్పటి నుంచో అనుకుంటాను నాన్న అలా కత్తులు నూరేటప్పుడు వీడియో తీయాలని చెప్పి, కానీ ఈరోజు కుదిరింది. ఇంకా నాన్న అయితే వెళ్ళిపోతున్నారనమాట. నాన్నైతే బేరానికి వెళ్ళిపోతున్నారు. ఇంకా మేము కూడా మా ఇంటి పనులన్నీ చేసుకొని ఇంకా బాబునైతే హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నమాట. టిఫిన్ అయితే మైసూర్ బోండా తీసుకొచ్చారు. ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను. టిఫిన్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వెళ్ళాలన్నమాట. నాకు బాబుకి ఇంజక్షన్ చేయిస్తున్నానంటేనే నాకు గుండెలో దడదడ అంటుంది. బాబుని వ్యాక్సిన్ వేయించడానికి అయితే తీసుకెళ్తున్నాము. డాక్టర్ గారు కాల్ చేశారనమాట, వ్యాక్సిన్ వచ్చింది రండి అని చెప్పి ఇంకా వెళ్తున్నాం మమ్మీ నేను. చింతల్లి ఎక్కడికి వెళ్తున్నామమ్మా? ఇప్పుడేం చక్క హ్యాపీగా వెళ్తున్నాం. వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ తీసుకురావాలి బుడ్డిగాన్ని. ఈరోజైతే ఎండ మామూలుగా లేదు, చూడండి ఎంత బాగుందో ఎండ. మమ్మీ నేనైతే వెళ్తున్నాము. మమ్మీ ఎత్తుకుంది బాబుని. ఇంజక్షన్ చేసేటప్పుడు మాత్రం మమ్మీకే ఇస్తాను, నాకు భయం కదా, అందుకే ఇంకా మమ్మీనే పట్టుకుంటుంది బాబుని. చిన్ని చూడు చిన్ను సొల్లు జాకెట్ నిండా సొల్లు చేయ. ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి సచివాలయము. ఇది మా ఊరి సచివాలయం అనమాట. దాని పక్కనే హాస్పిటల్ కూడా ఉంటుంది. హాస్పిటల్కి అయితే వచ్చేసాము. నాకైతే టెన్షన్ స్టార్ట్ అయింది, బాబు ఎలా తట్టుకుంటాడా అని చెప్పి. మాకు గుర్తుగా ఉండాలమ్మా వ్యాక్సిన్ వేయించుకుంటున్నట్టు. అయిపోయింది. అమ్మా ఇదిగో అయిపోయింది. చిన్ను వాళ్ళ డాడీకి చూపించాలంట వ్యాక్సిన్ వేసేసి, అడిగాడంటే నువ్వు చూడు మమ్మీ. అమ్మ తల్లి లేదు ఇక్కడే ఉంది మీ మమ్మీ ఉంది మీ అమ్మమ్మ ఇక్కడే ఉండాలి.
చూసారుగా బాబుకైతే వ్యాక్సిన్ వేయించి ఇంకా వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరో కనిపిస్తే ఇంకా మమ్మీ అయితే మాట్లాడుతున్నారు. దేవుని దయ వల్ల ఎలాగోలా సెకండ్ డోస్ కూడా అయిపోయింది. కొంచెం ఇప్పుడు టెన్షన్ తీరిందనమాట నాకు. చూడండి పచ్చని పొలాలు ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. ముందు కొడుతూ కలుపు తీస్తున్నారు. 3 రోజుల నుంచా? అమ్మయ్య, ఎలాగైతే ఇంటికి వచ్చేసాంలే అండి. ఆ ఎండలో వెళ్ళి వచ్చేసరికి ఎవరికి వాళ్ళకి గొంతుకి ఎండిపోయిందనమాట. వచ్చేసాం తల్లి. ఇప్పుడు పడుకుందరు కానీ ఇంకా వచ్చిన తర్వాత కాసేపు ఏడ్చాడు. ఇంకా మమ్మీ అయితే జో కొట్టేసి ఇంకా పడుకోబెట్టి ఉయ్యాల్లో అయితే పడుకోబెట్టేస్తుంది. చూసారు కదా మా బాబుకి సెకండ్ వ్యాక్సినేషన్ ఎలా వేయించామో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.